నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను అరటికాయతోటి పిండి మిరియం చేశాను. ఇది ఉల్లిపాయ తల్లుల్లి తిన్న రోజు హాయిగా వండుకోవచ్చు చక్కగా. ఇందులోనే ఉల్లిపాయ పడదు, వెల్లుల్లి కూడా అవసరం ఉండదు. ఇవి అరటికాయలు. ఇవి చక్కగా కడుక్కున్నాను నేను. మాకు ఇలాంటి అరటికాయలు దొరికితే సన్నంగా ఒక 4 అరటికాయలని నేను కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. వీటిని కందిపప్పుతో పాటు ఉడికించుకోవాలి. ఇది ఒక కప్పు, చిన్న కప్పుడు నేను కందిపప్పు తీసుకొని కడుక్కున్నాను. ఏ కప్పుతోటి నేను పప్పు తీసుకున్నాను ఆ కప్పుతోటి 3 కప్పుల వరకు నీళ్ళు పోసుకున్నాను. ఇందులోనే అరటికాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను నేను. ఈ సైజు ముక్కలు కనీసం ఉండాలి. చిన్న చిన్న ముక్కలు అయితే మ్యాష్ అయిపోతాయి, శుభ్రంగా పప్పులు అన్నీ బాగా ఉడికిపోతాయి. కనుక ఈ సైజు ముక్కలు ఉండాలి. ఇందులో పాటు పప్పుతో పాటు ఇవి కూడా ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో వేసి ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని నేను ఒక 2 విజిల్లు వేసించుకున్నాను కుక్కర్లోని. ఉడికించుకొని ఒక పక్కన అనమాట మూకుడు పెట్టుకొని అందులోని ఒక పెద్ద స్పూను బియ్యం, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక చిన్న స్పూన్ మెంతులు ఇవి, అలాగే ఒక చిన్న స్పూన్ మిరియాలు. ఇవి మీరు కారం చూసుకోండి, ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవి చిన్న కొబ్బరికాయ ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మిరపకాయలు కారం బట్టి మీరు వేసుకోండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని. చూసారు కదా, ఎర్రగా వేగిపోయి ఇలా వేగితే చాను చల్లారి పెట్టుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, నేను అవన్నీ కలిపి చల్లారి పెట్టి మిక్సీ ఆడించాను. పప్పు కూడా ఉడికిపోయింది. 2 విజిల్లు వేస్తే చాను ఇలా ఉడికింది. ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు వీటికి పోపు పెట్టుకోవాలి. ఇలాగ ఒకసారి కలుపుకొని మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక మూగురు పెట్టుకొని దీనికి నెయ్యి పోపు అయితే బాగుంటుంది. అందు గురించి నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అందులో చిన్న స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపుకి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక అందులోని ఈ పప్పు అరటికాయలు ఉడికించుకొని ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ అన్నీ కలిపి వేసుకొని ఒకసారి ఉడికించుకోవాలి వీటన్నిటిని. ఇవన్నీ ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసుకున్నాను. మీరు పులుపు చూసుకొని పులుపు మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఈ చింతపండు పుల్ల చక్కగా ఉడకాలి. ఇప్పుడు దీని పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ కలుపుకొని చక్కగా మంచి ఉడికొచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇందులోనే మిక్సీ ఆడించుకున్న పిండి మిరియం మసాలా ఉంది కదా, అది ఒక 3 స్పూన్ల వరకు కలుపుకోవాలి. మసాలా శుభ్రంగా ఇందులోనే కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపేసి ఒక ఉడుకు రావాలి. వీటికి కొంచెం చిక్కబడింది అనుకుంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోవచ్చు. నేను ఇందులోని ఒక అరకప్పు వరకు నీళ్ళు కలుపుకున్నాను. కలుపుకొని మళ్ళీ ఇది ఉడికించుకోవాలి. ఇందులో ఒక చిన్న స్పూను బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో బియ్యం పిండి అందులో కలిసింది కదా మసాలాని, అందుకు చిక్కబడుతుంది. అందు గురించి మీకు ఎంత పలచని కావాలంటే అంత పలచగా కొంచెం నీళ్ళు కలుపుకోండి. నేను అరకప్పు వరకు కలుపుకున్నాను ఇందులోని. చూసారు కదా, నీళ్ళు కలిపిన తర్వాత చక్కగా దగ్గర పడింది. మళ్ళీ ఇలా దగ్గర పడితే స్టవ్ ఆఫ్ చేసేయడమేను. పిండి మిరియం తయారైపోయిందండి. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోని. ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అరటికాయలు ఇంట్లో ఉన్నప్పుడు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.